బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పేరుతో ఆంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. విలీనం అంశంపై మాట్లాడుతున్న సీఎం రమేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు గంగుల. బీసీ రిజర్వేషన్స్ పై రేవంత్ తమను కలుపుకుని పోవాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కొత్త ప్లాన్స్ వేస్తున్నారని అంటున్న కమలాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ బీజేపీ విలీనం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విలీనం లాంటిది ఏం లేదని ఆయన అంటుండగా మధ్యలో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి విలీనం జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మా ముందు ప్రస్తావించారని చెప్పేసి బీజేపీ నేతలు అంటా ఉన్నారు. ఈ విషయం పైన మనతో ప్రస్తావించడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ విలీనం ప్రతిపాదన గతంలో వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అధికారం కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కాపాడాలి. మా ముఖ్యమంత్రి అది ఒక్కటే. ఈరోజు మోదీ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది తల్లిని చంపిను బిడ్డం బతికించారు అంటే ఏమి అర్థము? తెలంగాణ వ్యతిరేకం. ఈరోజు ఆంధ్రలో బీజేపీతో పోతున్నది చంద్రబాబు పార్టీ, ఈరోజు టీడీపీ పార్టీ. అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ వీళ్ళందరూ ఉండగా తెలంగాణ మీద విషయం చెబుతుండ్రు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఏకైక టీఆర్ఎస్ మీద విషయం చెప్పే ప్రయత్నంలో భాగమే. అంటే అధికారం పోయిన ప్రతిసారి బీఆర్ఎస్కి అధికారం పోయిన ప్రతిసారి చంద్రబాబు గుర్తొస్తాడు, ఆంధ్ర గుర్తొస్తుంది అని చెప్పేసి ఒక విమర్శ బయట చేస్తా ఉన్నారు. నిపుణులు కావచ్చు, అంటే పొలిటికల్ నిపుణులు కావచ్చు, ఇతర మీ ప్రత్యర్థులు కావచ్చు, అదే ఆరోపణ చేస్తున్నారు. అధికారం పోయిన ప్రతిసారి చంద్రబాబు బూచిని చూపెడతారండి. అధికారం ఉన్నప్పుడు సీమాంధ్రులు ధైర్యం చేయరు. సీఎం రమేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ధైర్యంగా తొడగొట్టేటోడు కాదు. కేసీఆర్ అంటే భయం ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడే వీళ్ళకి అందుకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా చూసుకొని వస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉన్నది చంద్రబాబు నాయుడు, బీజేపీ కూడా ఉన్నది. అందుకే వీళ్ళందరూ కూడా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రమేష్ ను నేను తీసుకొని వస్తా, ఒక చర్చకు పెడదాం, బీఆర్ఎస్ బీజేపీ విలీనాన్ని నేను నిరూపిస్తా, సాక్షాత్తు మోడీ కూడా అన్నాడని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. అసలు బండి సంజయ్ చర్చ ఆహ్వానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? 100% రమ్మని సీఎం రమేష్ తీసుకోమని చెప్పిండు మా కేటీఆర్ గారు. సీఎం రమేష్ తీసుకోరండి, కరీంనగర్లో కూర్చుందాం, తీసుకురండి. ఏం మాట్లాడి ఎక్కడ మాట్లాడను? అన్ని బోకసం మాట్లాడి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళకు నోరు పెగలలే, ఇప్పుడు నోరు పెగులుతుంది. దీని వెనుక ఎవరెవరున్నారు? ఇదే బీజేపీ అన్నది కదా, తల్లిని రంపిని బిడ్డను బతికించిన రథమైంది. తెలంగాణ వ్యతిరేకంగా వీళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకలు. నిజామాబాద్ సభలో మోడీ కూడా అన్నారు కదా అదే విషయాన్ని, ఏమని మేరా బేటకు సీఎం బన్ గయా అని. అరే అట్లా కాదు, మేము ఒక్కటే చెప్తున్నాము. తెలంగాణలో ఇప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి అన్న వ్యాఖ్యలకు నిదర్శనం ఏంది? తెలంగాణ వ్యతిరేకం. అవసరం ఎప్పుడన్నా అతనికి అవకాశం వస్తే మోదీతో చంద్రబాబు కలుసుకొని మళ్ళా తెలంగాణ ఆంధ్ర కలిపే కుట్రలో భాగంగా మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా డెఫినెట్గా నీళ్లు పోయినాయి, కాళేశ్వరం నీళ్ళన్నీ పోయినాయి, నిధులు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. అంటే అర్థమైంది లాస్ట్కు మళ్ళీ తెలంగాణ వెనకాడబడ్డదిరా, తెలంగాణ ఆంధ్ర కలుపుకునే ప్రయత్నం బాగున్నది. కాబట్టి ఇప్పటికైనా జాగో తెలంగాణ వాసులు ఎంత కుట్రలో భాగం. కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ నోరని లేస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్ శ్రీరామ రక్ష తెలంగాణకు. తెలంగాణ పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలను అరికట్టేందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ సీఎం రమేష్ బీజేపీలో విలీనం అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నారో సీఎం రమేష్తో కరీంనగర్ వేదికగా చర్చకు సిద్ధమని చెప్పేసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.